హలో! అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి? పొద్దున్నే లేచాను అండ్ మిల్క్ అండ్ బ్రెడ్ 2 తీసుకొనొచ్చాను లోపలికి. ఇవాళ మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇంకా ఇవాళ వెళ్తున్నారనమాట. బాక్స్ తీసుకెళ్ళమంటే, లేదు ఆఫీస్‌లోనే తింటాను ఇవాళ అన్నారు. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీ చేద్దాము అనేసి నిన్న నైటే నేను పిండి కలిపేసి పెట్టాను. సో, అది తీసి బయట పెట్టాను. ఇద్దరికీ టీ పెట్టేసాననమాట. మా ఇద్దరికి ఎప్పుడైతే బాగా కాఫ్ స్టార్ట్ అయిందో అప్పటినుంచి మార్నింగ్ డ్రింక్స్ తీసుకోవడం మానేసాము. చలిగా గూడా ఉంటుండే. మేము టాప్ ఫ్లోర్‌లో ఉంటాము. సో, ఆ చలి మాకు ఇంకెక్కువ ఉంటదనమాట. సో, దానివల్ల కొన్ని రోజులు ఇంకా మార్నింగ్ డ్రింక్స్ తీసుకోవద్దు. అండ్ మార్నింగ్ ఏదైనా వేడిగా ఉండేవే తాగుదాము అనుకున్నాము. అండ్ ఇప్పుడైతే టెంపరేచర్ గూడా కొంచెం పెరిగింది గాబట్టి ఇంక ఇప్పటి నుంచి మార్నింగ్ డ్రింక్స్ స్టార్ట్ చేస్తాను. ఉన్నాయి ఇంట్లో కానీ ఇంకా ఎర్లీగా వెళ్తున్నారు గదా! అనేసి ఇవాళైతే టీ పెట్టేసాను. అండ్ ఈ చోలే కర్రీ వచ్చేసి నిన్న ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మా అమ్మ ఇచ్చిందనమాట. సో, దీన్ని గూడా వేడి చేసేసానంటే చపాతీ అండ్ చోలే కర్రీతో బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. నిన్న నేను దోస పిండి రుబ్బాను నిన్న ఈవినింగ్. కానీ అందరికీ డిన్నర్‌లో దోస తినాలనిపించింది. అందుకని నిన్న నైటే దోస వేసేసాను. సో, అందుకని మార్నింగ్ ఇలా చపాతీ ప్లాన్ చేశా అనమాట. ఎప్పుడైతే బాక్స్ తీసుకోకుండా వెళ్తారో మోస్ట్‌లీ నేను చపాతీనే ఇస్తాను. అక్కడ లేట్ అయినా గానీ ఇలా హెవీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వెళ్తే బావుంటుంది అనేసి. అండ్ వీళ్ళిద్దరికొచ్చేసి ఫస్ట్ చేసేసాను చపాతీలు. ఆయిల్ రోటీలే చేస్తాను వీళ్ళిద్దరికీ. నాకైతే రోటీ అయినా, దోస అయినా సరే ఆయిల్ లేకుండానే చేసుకుంటానండి. ఎప్పుడైనా గానీ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా గానీ దోసెలు గూడా అసలు నేను నా దోసెల్లో ఆయిల్ వేసుకోననమాట. సో, అలా కొద్ది కొద్దిగా చేంజెస్ చేసుకుంటూ ఉంటాను. నా వాటికొచ్చేసరికి. సో, ఫస్ట్ అయితే వీళ్ళకి పెట్టేసాను. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్‌ది బ్యాగ్ సర్దేదుంది. వాటర్ బాటిల్ ఫిల్ చేయాలి. అవన్నీ చేసేసి తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను రోటీస్ చేసుకున్నాను. సో, తను వెళ్తేనే నాకు కొద్దిగా హడావుడి అనేది తగ్గుతుందనమాట. మాది టాప్ ఫ్లోర్. సో, ఏ వెదర్ అయినా గానీ మాకు చాలా సివియర్‌గా ఉంటదనమాట. చలి అయినా చాలా ఎక్కువుంటది. సమ్మర్‌లో అయితే వేడి చాలా చాలా ఎక్కువుంటది. అసలు సంక్రాంతి డే నుంచి చలి టక్కున తగ్గిపోయింది. అసలు డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఆల్రెడీ నాకైతే కొద్దిగా వేడిగా అనిపిస్తూనే ఉంది. అండ్ నిన్న ఈవినింగ్ వెళ్ళేసి నేను బోలెడన్ని కూరగాయలు తీసుకొచ్చాను. బట్ తీసుకొచ్చిన తర్వాత నాకింకా అన్నీ కట్ చేసి పెట్టే ఓపిక లేకుండే అనమాట. అన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు తీసేసి అన్నీ మళ్ళీ బాక్సెస్‌లో సర్దుకోవాలి ప్రాపర్‌గా. ఇంకా నా కోసం రోటీస్ చేసుకుంటున్నాను. నేనేంటంటే మార్నింగ్ మాక్సిమం 8:30 కల్లా తినేస్తాను. మనందరం ఎలా ఉండాలంటే పని అయిన తర్వాతే తింటాను అన్నట్లు పెట్టుకోకుండా ఫస్ట్ అయితే తినేసేయాలండి. ఆ తర్వాతే పని జేసుకోవాలి. అదే మన హెల్త్‌కి మంచిది. అండ్ నిన్న నేను మనీ ప్లాంట్ ఒకటి బాల్కనీలో పెట్టాను. ఇలా పాకిద్దాము అని ఇక్కడ పెట్టా అనమాట. సో, దానికి పురుకోస్ కట్టేసానిప్పుడు. అంటే గ్రిల్‌కి అటాచ్ చేసి కట్టా అనమాట. ఇంక ఈ వాటర్ వచ్చేసి నిన్న దోసల పిండి రుబ్బే ముందు అది ఉంటది కదా! మనం పప్పు అండ్ రైస్ నానబెట్టింది. అది కడిగినప్పుడు వచ్చిన వాటర్ అనమాట. ప్లాంట్స్‌లో కొద్ది కొద్దిగా పోస్తున్నాను. ఒక్కో ప్లాంట్‌లో కొంచెం కొంచెమే. మరీ ఎక్కువగా పోస్తే అది 2 రోజుల్లో పులిసిపోయి స్మెల్లొస్తది. సో, ఎక్కువ పోయొద్దు. జస్ట్ ప్లాంట్స్‌కి బలం కోసం కొంచెం కొంచెం పోయాలనమాట. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ తీసి బయట పెట్టుకున్నాను. ఎక్కువ ఆకుకూరలైతే తేలేదు. 2 డేస్ బ్యాకే నేను గోంగూర చేశాను. అండ్ పండగ రోజు ఈవినింగ్ నేను మెంతికూర పప్పు చేశాను. అండ్ ఆల్రెడీ తోటకూర ఉంది ఇంట్లో. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బచ్చల కూర చెట్టు ఎంత పెరిగిందో. సో, 2 డేస్ తర్వాత నేను వెళ్ళినప్పుడు బచ్చల కూర అక్కడి నుంచి కట్ చేసుకొనొస్తాను. సో, అలాగని నేనింకా ఆకుకూరలేం తీసుకోలేదు. కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవే ఇంకా లీఫీ వెజిటబుల్స్ అంటే. ఇంకా కొన్నుంటాయి గదా! నార్మల్‌గా నిమ్మకాయలు కానీ అండ్ పచ్చిమిర్చికి స్టెమ్స్ తీసి పెట్టుకోవడము. ఇట్లా అన్నీ ఒక్కొక్క బాక్స్‌లో వేసి పెట్టుకుంటా అనమాట. సో దట్ వీళ్ళు బాక్స్ పెట్టాలన్నా ఏదైనా ఈజీ ఉంటది. మా అబ్బాయికైతే ఆల్మోస్ట్ ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసినట్లే. వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫెబ్ ఫస్ట్ నుంచే ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఆల్మోస్ట్ ఒకటి, 2 సార్లు అట్లా వెళ్ళాల్సొస్తది మధ్యలో అంతే. ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అయితే మాత్రం ఫుల్ బిజీ ఉంటదసలు. డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి. సో, చాలా ఉంటది. పిల్లల ఎగ్జామ్స్ ఏమో గానీ, మనకే ఎగ్జామ్స్‌లా ఉంటది గదా!
అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చూపించానండి. సింపుల్ కార్డ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్‌లో తీసుకున్నా అనమాట. ఇవైతే అసలు చాలా హ్యాండీగా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి వెళ్తే ఒక స్టోర్ కనిపిస్తది. ఆ స్టోర్‌లోకి వెళ్లారంటే కిచెన్‌లో యూజ్ చేసే ఐటెమ్స్ అన్నీ గూడా ఆ స్టోర్‌లో ఉంటాయి. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ బాక్సెస్ కూడా ఉంటాయన్నమాట. మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితేనేమో స్టోర్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. మీరు ల్యాప్‌టాప్‌లో ఈ వీడియో చూస్తున్నట్లయితే కిందనే కనిపిస్తా ఉంటాయన్నమాట. ఇది పర్మనెంట్‌గా ఉంటది ఈ స్టోర్. సో, మన వీడియోలో మీకు ఏ కొత్త వస్తువు కనిపించినా గానీ డెఫినిట్‌గా మీరు ఆ స్టోర్‌లోకి వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ ఇంకా ఇవన్నీ గూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. కింద టిష్యూ వేసుకోవాలండి బాక్స్‌లో పెట్టుకునేటప్పుడు. అప్పుడు పాడవకుండా ఉంటాయన్నమాట. సో, కొత్తిమీర కూడా రూట్స్ తీసేసి పెట్టుకుంటాను. పుదీనా గూడా ఇలానే పెట్టుకుంటాను. అండ్ కరివేపాకు కూడా ఇలానే పెట్టుకుంటాను. పుదీనా మీద కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు. అందుకే పైన గూడా ఇంకో టిష్యూ పెట్టా అనమాట. అండ్ నాకు పుదీనా వాటర్ తాగడం అంటే చాలా ఇష్టం. అది గూడా నేనింకా స్టార్ట్ చేయాలి. వాటర్‌లో కొద్దిగా పుదీనా వేసేసుకొని అలా కొద్దిసేపు పెట్టేసి డే అంతా తాగుతా ఉండాలనమాట. ఒక జగ్ నిండా వాటర్ తీసుకొని. అసలు ఎంత బావుంటదంటే స్టమక్‌లో భలే చల్లగా ఉంటది. టేస్టీగా గూడా ఉంటాయి వాటర్. అండ్ నిమ్మకాయలు నిన్న నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టా గదా! కొంచెం మాయిస్ట్‌గా ఉండే అనమాట. తుడిచేసి పెట్టాను. అండ్ ఇలా పుదీనా ఎప్పుడు తెచ్చినా గానీ మర్చిపోయి పడేస్తా ఉంటా. ఇవాళ గుర్తొచ్చిందనమాట. రూట్స్ వచ్చేదాకా వాటర్‌లో ఉంచుదాము. రూట్స్ వచ్చిన తర్వాత మట్టిలోకి షిఫ్ట్ చేస్తే పుదీనావి మొక్కలొస్తాయి గదా! అనేసి సడెన్‌గా గుర్తొచ్చింది. ప్రతిసారి నాకు డస్ట్‌బిన్‌లో నేను పడేసి డస్ట్‌బిన్ కూడా బయట పడేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తది. అరే! రూట్స్ కోసం ఉంచుదాం అనుకున్నా కదా! అని. ఈసారి గుర్తు రాగానే ఇలా పెట్టేసా అనమాట. ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇలా పెట్టేసాను. చాలా మంచిగా రూట్స్ ఒస్తాయి. ఎప్పుడైనా గానీ మనం వాటర్‌లో ఇలా పెట్టేటప్పుడు ఫిల్టర్ వాటర్ తీసుకుంటే బెటర్. అలానే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే మనం ఆ వాటర్‌ని చేంజ్ చేస్తా ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ అయిపోతూ ఉంటది. అవి తీసేసుకుంటాయి గదా! సో, మళ్ళీ వాటర్ చేంజ్ చేయకపోతే అవి పోతాయన్నమాట. అండ్ ఇంకా పచ్చిమిర్చి గూడా అంతే అండి. మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేసుకొని పెట్టుకుంటా అనమాట. ఇవాల్టి వీడియోలో నేను మా డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా చూపిస్తానండి. కొంచెం లంచ్ అయిపోయిన తర్వాత ఆ పార్ట్ చూపిద్దాము అన్నట్లు ఆగాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట వాటి గురించి. అండ్ ఇంకా నేను షవర్ తీసుకొనొచ్చేసాను. ఆ తర్వాత గ్రీన్ చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇందాకే నేను కొత్తిమీర, పుదీనా నానబెట్టేసి ఇలా ఈ గిన్నెలో వేసేసి ఉంచాను. వాటర్ మొత్తం పోయాయన్నమాట. మీరు క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటే కొత్తిమీర ఎక్కువ ఉండాలి. పుదీనా కొంచెం తక్కువ ఉండాలనమాట. అప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, నెక్స్ట్ డే నేను శాండ్‌విచ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇంకా గ్రీన్ చట్నీ చేసి పెట్టేసానంటే బాక్స్‌లోకి శాండ్‌విచ్ పెట్టడం చాలా ఈజీ. టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి సూపర్బ్ అనమాట. అండ్ ఓ గుప్పడి కరివేపాకు, ఒక 4, 5 గార్లిక్ క్లౌవ్స్ వేసుకోవాలి. అండ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సగం బ్లాక్ సాల్ట్, సగం నార్మల్ సాల్ట్ అనమాట. అలానే క్రీమీ టెక్స్చర్ కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసుకోవాలండి. కొంతమంది పల్లీలు గూడా వేస్తుంటారు గానీ, పల్లి వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ తెలుస్తా ఉంటది. గ్రీన్ చట్నీ ఫ్లేవర్‌ని ఓవర్ పవర్ చేసేస్తది పల్లీలు. అలా గాకుండా నువ్వులు వేసుకుంటే ఏంటంటే, నువ్వులు ఏమీ టేస్ట్ ఇవ్వవు. సో, మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. అండ్ ఒక 2 స్పూన్ల గట్టి పెరుగు కూడా వేయాలి. చాలా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలానే మనకి నువ్వులు వేసినట్టు తెలీదనమాట. హెల్త్‌కి మంచిది. ప్లస్ బావుంటుంది. ఒకవేళ అవి వేయలేదనుకోండి ఆకులు ఆకులుగా ఉంటదనమాట. అందుకని కంపల్సరీ వెయ్యాలి. ఇలా నేను చెప్పినట్టు చేసి చూడండి. ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదు. అండ్ చాలా బావుంటది. లాస్ట్‌లో ఒక హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసేసాను. దీన్ని మొత్తం కలిపేసి ఈ బాటిల్‌లో స్టోర్ చేస్తున్నానండి. 10 డేస్ వరకి కూడా చక్కగా స్టోర్ అయ్యి ఉంటది. ఒకసారి పెట్టిన స్పూన్‌ని మళ్ళీ పెట్టకూడదనమాట. అదొక్కటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్. అండ్ గ్రీన్ కలర్ అస్సలు చేంజ్ అవ్వదు. మనం లెమన్ పిండాం గదా! గ్రీన్ కలర్‌లోనే ఇలా బ్రైట్‌గానే ఉంటుంది. అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. రేపటి వ్లాగ్‌లో నేను శాండ్‌విచ్ ఎలా చేయాలి అని చూపిస్తాను. డెఫినిట్‌గా చూడండి. సూపర్బ్ ఉంటది. బాంబే శాండ్‌విచ్ అనమాట. అండ్ ఇంకా సాంబార్ గూడా అయిపోయింది. అవి కట్ చేసుకుంటూ చేసేసాను. సాంబార్, వైట్ రైస్ అండ్ కాకరకాయ ఫ్రై అనమాట. కాకరకాయ ఫ్రై నేను కొంచెం లెంగ్తీ ప్రాసెస్‌లో చేస్తాను. అస్సలు చేదుండదు. సూపర్ టేస్టీగా ఉంటదనమాట. అండ్ రైస్ అయితే ఇంకా మా హస్బెండ్‌కి కూడా పెట్టేసాను. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఇంటికొచ్చి తినాలి అనుకుంటే తింటారు అనేసి. గైస్ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడొచ్చేసి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. చాలా రోజుల నుంచి కన్సిస్టెంట్‌గా ఒక క్వెషన్ వస్తూ ఉందనమాట. మీ డైనింగ్ టేబుల్‌కి, చైర్స్‌కి వేసిన కవర్స్ చూపించండి అనేసి.
ఇవి నేను నిన్ననే తీసి వాష్ చేసేసాను. సరే ఎలాగో వీటికి వేయబోతున్నాను గదా! అలా మీకు చూపించేస్తే యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నా అనమాట. ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకున్నా అండి. 1 ఇయర్ అయిపోయింది. ఇది నార్మల్‌గా తీసుకున్నా అనమాట. అంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చైర్స్‌కి అవి ఇలా విడిపోతుంది. పాడవుతుందనమాట. ఎప్పుడో తీసుకున్నవి ఇవి. సరే రిపేర్ చేపిద్దామని చూస్తే మా ఇంటి దగ్గర ఎవరు దొరకలేదు రిపేర్ చేసేవాళ్ళు. అండ్ మేము కూడా డైనింగ్ టేబుల్ ఎక్కువగా వాడమనమాట. సో, బట్ ఇలా చిరిగినట్లుగా, విడిపోతున్నట్లుగా ఉంటే చూడ్డానికి బాగోదు కదా! సో, టెంపరరీగా అని తెప్పించాను నేను. పెద్దగా వీటి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండే నార్మల్‌గా తెప్పించాను. బట్ 1 ఇయర్ నుంచి అయితే అసలు ఎలాంటి ఇష్యూ లేకుండా బావుంది. సో, నేను చాలా సార్లు వాష్ కూడా చేశా అనమాట. అందుకని సరే ఇంక మీకు చూపిద్దాము అనేసి ఇవాళ డిసైడ్ అయ్యాను. లేదంటే నేను ఇంక పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటా. అంటే ప్రతిరోజు వంటనో ఏదో ఒక పని ఉంటది. ఇది అలా పోస్ట్‌పోన్ అవుతుందనమాట. సరే ఇప్పుడైతే చైర్స్‌కి వేద్దాము. అండ్ టేబుల్‌ని కూడా కొద్దిగా సెట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం మంచిగా. ఇప్పుడే అన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. సో, ఇదంతా సెటప్ చేద్దాము. అండ్ సెటప్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్యాబ్రిక్ పాతగైన కొద్దీ ఇలా అవుతూ ఉంటుందండి. మొత్తం ఇలా చిరుగుతున్నట్లుగా అవుతదనమాట. అలానే ఈ డిజైన్ గూడా చాలా ఓల్డ్ మోడల్. దీన్ని మార్పిచ్చాలనుకున్నాం గానీ మాకెవరు దొరకలేదు. కుషన్ గూడా కొంచెం కిందకయిపోయిందనమాట. సో, డైనింగ్ టేబులే చేంజ్ చేద్దామా అనుకున్నాం గానీ, డ్యూ టు సమ్ రీజన్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ అయితే మేము చేంజ్ చేయలేము. అందుకనే మా ఇంటికి సూట్ అయ్యే కలర్ తోటి నేను అమెజాన్ నుంచి తెప్పిచ్చాను. చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే, ఐ వాస్ సో కన్‌ఫ్యూజ్డ్ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేసి ఫైనల్‌గా మా ఇంట్లో బ్లూస్ అండ్ యెల్లో, వైట్ ఇవి సూట్ అవుతాయి అనిపిచ్చేసి నేను ఈ కలర్ తెప్పిచ్చాను. అండ్ వాష్ చేస్తే ఎలా ఉంటాయా అనుకున్నాను గానీ, సూపర్బ్‌గా ఉన్నాయి. ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. నేను చాలా సార్లు వాష్ చేశాను వాషింగ్ మిషన్‌లో. సో, నాకు నచ్చితేనే నేను చెప్తాను ఏదైనా గానీ. ఇది మీరు కంపల్సరీ కొనాలి అని కాదు. చాలామంది అడిగారు గాబట్టి చెప్తున్నాను. అండ్ నాకు నచ్చాయి గాబట్టి చెప్తున్నా అనమాట. నచ్చకపోతే నేను డెఫినిట్‌గా చెప్తాను అసలు కొనొద్దు అనేసి. బట్ ఇవైతే వర్త్ ఇట్. ఎందుకంటే ఎలాస్టిక్ బావుందనమాట. ఇప్పుడు మీ చైర్స్ వచ్చేసి దీనికంటే పెద్దే అనుకోండి. అయినా గానీ ప్రాపర్‌గా పడుతుంది. అలానే దీంట్లో బోలెడన్ని కలర్స్ ఉన్నాయి గదా! మీరు ఒకవేళ మీ ఇంటీరియర్స్ చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ కలర్‌కి తగ్గట్లుగా ఇవి గూడా చేంజ్ జేయొచ్చు. ఇవి మహా అయితే ఒక 1200 ఆర్ 1500 అయినాయి అన్నీ కలిపి 6 చైర్స్. సో, వీటిల్లో 4 చైర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫ్రీ సైజ్ అనమాట. ఇందులో సైజెస్ ఏమీ ఉండవు. ఫ్రీ సైజ్ ఎలాస్టిక్ ఉంటుంది. సో, వేయడం గూడా చూసారు గదా! ఎంత ఈజీగా ఉందో. నాట్ ఏ ప్రాబ్లమ్. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఎలాస్టిక్ ఉండడం వల్ల ఎంత టైట్‌గా ఉందో చూడండి. మాది చాలా పాత డైనింగ్ టేబుల్. ఇప్పుడొచ్చేవి చైర్స్ ఇంకా పెద్దవి. చిన్నదైనా గానీ మడతలు ఎక్కడ కనిపించట్లేదు. టైట్‌గానే ఉంది. ఇంకా పెద్దదైనా గానీ ఈజీగా పట్టేస్తుందనమాట. అండ్ వెనకాలొచ్చేసి మీకు కుషన్ ఉన్నా పర్లేదు, లేదా మాలాగా ప్లెయిన్‌గా ఒడ్డున్నా గానీ అసలు తెలియట్లేదు. ఏవైతే రింకిల్స్ ఉన్నాయో అవి ఓన్లీ సైడ్స్‌లో మాత్రమే కనిపిస్తాయన్నమాట. సో, నాకైతే పర్ఫెక్ట్ అనిపిచ్చింది. ఇంకా అసలు కదలవు. ఈవెన్ మనం కూర్చున్నా గానీ కదలడము, ఊడి రావడము అట్లేం లేదనమాట. అండ్ ఎప్పుడైనా మరకలు పడ్డా గానీ నేను వాష్ చేయగానే ఆ మరకలు గూడా పోయాయి. అది గూడా నాకు బెస్ట్ అనిపిచ్చింది. ఎందుకంటే ఇది లైట్ కలర్ కదా! పొరపాటున ఏవైనా ఫుడ్ కానీ ఏదైనా పడితే కనిపిచ్చేస్తాయి. 1, 2 సార్లు పడింది గూడా ఫుడ్. బట్ స్టిల్ మరకలైతే పోయాయి. నేను చాలా సార్లు వాష్ చేశా దీన్ని. ఈవెన్ మీరు లెంగ్త్ కూడా మీ చైర్‌కి తగ్గట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. సో, చైర్ ఇంకా హైట్ ఉన్నా గానీ ఇవి సూట్ అవుతాయి. అండ్ ఇంకొకసారి మా డైనింగ్ టేబుల్‌ని ఎలా సెట్ చేస్తున్నా అనేది చూపిస్తున్నా చూడండి. ఈ టేబుల్ క్లాత్ కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్న 100% కాటన్ అనమాట. ఇది ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్. నాకు ప్లాస్టిక్‌వి ఎందుకో నచ్చవండి. చూడ్డానికి బావుంటాయి. ఫస్ట్ టైమ్ బానే ఉంటది. బట్ తర్వాత మనం ఎప్పుడైతే తుడుస్తామో ఆ వాటర్ మరకలసలు పోవు. అలానే ఉండిపోతాయన్నమాట. మేము జనరల్‌గా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడము, లేదా కూర్చొని టీ తాగడం అనేది అసలు చెయ్యము. సోఫాలోనే కూర్చుంటాము. అందుకే మీకెప్పుడు కూడా నేను డీటెయిల్‌గా అసలు డైనింగ్ టేబుల్ ఎలా ఉంటదనేది చూపిచ్చలేదు. ఇవాళ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎప్పుడూ ఇంతే ఉంటుంది అని ఏం లేదు. అప్పుడప్పుడు వీళ్ళు రాగానే కీస్ దాని మీద పెట్టేయడం, బ్యాగ్ దాని మీద పెట్టేయడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేను క్లీన్ చేస్తూ ఉంటాను. అది కామన్ అనుకోండి ఎవరి ఇంట్లో అయినా గానీ. బట్ ఇన్ జనరల్ నేను పెట్టుకోవడం అయితే ఇలా పెట్టుకుంటా అనమాట. ఫ్రూట్స్
ఎప్పుడూ ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్స్ ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీదే ఉంటాయి. ఈ ప్లేస్ మ్యాట్స్ వచ్చేసి ఇవి కూడా నేను అమెజాన్‌లో సేమ్ టు సేమ్ ఇవన్నీ ఒకేసారి కొన్నా నేను. ఈ చైర్ కవర్స్ అండ్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కవర్, ఈ ప్లేస్ మ్యాట్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నా. రెగ్యులర్‌గా వాడుతున్నాను. ఈ ఇవన్నీ కూడా చాలా సార్లు వాష్ కూడా చేశాను. అండ్ వీలైతే నేను వీటన్నిటి లింక్స్ కూడా ఇస్తా అనమాట. సో, వన్ బై వన్ చూపిస్తాను. అసలు నేను ఎక్కడ కొన్నాను, ఏంటి అవి గూడా మీకు బ్రీఫ్‌గా చెప్తాను. సో, ఈ ఫ్రూట్ బాస్కెట్ ఉంది గదా! ఇది నాకు చాలా ఇష్టమనమాట. నేను మొన్నటి వరకి బిజినెస్ రన్ చేశాను. మీ అందరికీ తెలిసే ఉంటది గదా! అందులో కొన్ని ప్రిట్టి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి నేను ఇంటి కోసం కూడా పెట్టుకున్నా అనమాట. అందులో ఈ బాస్కెట్ ఒకటి నాకు చాలా ఇష్టం. ఇది గోల్డ్ కోటెడ్. వాష్ చేయకూడదు. తుడిస్తే సరిపోతుంది. చాలా ఫ్రూట్స్ పడతాయి దాంట్లో. అండ్ ఈ ఫ్రూట్ బాస్కెట్ వచ్చేసి నేను ఐకియా నుంచి తీసుకున్నాను. మొన్న లాస్ట్ వీకే తీసుకున్నా అనమాట. సూపర్బ్ ఉంది అసలు. ఎంత బా సరిపోతుందో. గ్యాప్ కూడా లేదసలు. అండ్ ఇంకా నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్‌గా పెట్టలేం కదా! ఇలా ఒక వుడెన్ కోస్టర్ పెట్టేసి దాని మీద నేను ఈ క్యాండిల్ పెట్టా అనమాట. క్యాండిల్ హోల్డర్ అండ్ క్యాండిల్ 2 కూడా ఐకియా నుంచే లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఈ బాస్కెట్ కూడా నా బిజినెస్ నుంచే అనమాట. ఏవైతే ప్రిట్టి ఉన్నాయో అవన్నీ నేను పెట్టుకున్నాను ఒక్కొక్క సెట్. ఇవి కోస్టర్స్ అండి. ఇవి కూడా సూపర్బ్‌గా ఉంటాయి. ఇవి గూడా నా బిజినెస్ నుంచే అనమాట. ఇవన్నీ చాలా సేల్ చేసాం మేము. సో, ఏవైతే బావున్నాయో అవి మా ఇంట్లో కూడా పెట్టుకున్నా అనమాట నేను. ఇలాంటివి బయట దొరకవు అంత ఈజీగా దొరకవు. అండ్ కోస్టర్స్ ఒక సైడ్ పెట్టాను. అండ్ మధ్యలో సోంపు పెట్టాను. ఆ పక్కనే ఒక మనీ ప్లాంట్ పెట్టా అనమాట వాటర్‌లో. అండ్ ఇక్కడ ఇంకో బాస్కెట్ ఉంది గదా! ఇది డీమార్ట్‌లో ఎప్పుడో తీసుకున్నానండి. ఫస్ట్‌లో నేను ఆనియన్స్, పొటాటోస్ ఇందులో వేసుకునేదాన్ని. ఇప్పుడొచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టడానికి, స్నాక్స్ పెట్టడానికి వాడుతున్నాను. ఇలా దేనికది బాస్కెట్స్‌లో ఉందనుకోండి, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. బాస్కెట్ ఇలా పక్కకు జరిపేసి తుడిచేసుకోవచ్చు. అందుకే నేను ఇలా పెట్టుకుంటాను. సో, మోస్ట్‌లీ నేనింక ఎక్స్‌ట్రా ఐటెమ్స్ ఏమీ లేకుండానే చూసుకుంటాను. అండ్ మనం ఇలా లిఫ్ట్ చేసేసి పక్కన పెట్టేసేయొచ్చు. సో, జనరల్‌గా ఏవైతే మినిమమ్ అవసరమో అంతే పెట్టేస్తాను. ఇంకా ఎక్స్‌ట్రా ఉంటే మళ్ళీ తర్వాత సర్వ్ చేసుకోవడం అవన్నీ కష్టమైతుంది గదా! గిన్నెలవి పట్టవు. సో, ఇంకా ఇలా అయితే సెట్ చేసి పెట్టుకున్నానండి. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చూసుకోండి. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఇంకా రేపు మళ్ళీ 10:00కి ఇంకొక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. బై.